నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందండి. ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేట్స్ అయితే భారీగా వచ్చాయి. అంటే ఈ సంవత్సరం పాటు కాలంలో ఎక్కువగా నడిచింది ఇప్పుడే అనుకుంటున్నా. ఎందుకంటే గత 15 రోజుల నుంచి మార్కెట్ వేరు, ఈ 20 రోజుల నుంచి మార్కెట్ వేరు, ఈ 22వ రోజు నుంచి మార్కెట్ వేరు. చాలా తేడాలు అయితే వచ్చాయి. మెయిన్గా రైతు సరుకు తక్కువ ఉండడం వల్ల, మెయిన్ ప్రజెంట్ ఇప్పుడు వ్యాపారస్తుల సరుకు ఉండడం వల్ల ఎక్కువగా రైట్స్ అయితే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయినా మేబీ ఈసారి 1,00,000 హెక్టార్లకు మించి సాగు కాలేదు. వచ్చినా కూడా హీల్డింగ్స్ తక్కువగా ఉన్నాయి. ఈరోజు సీడ్ వెరైటీలు కూడా మంచి రేట్స్ అయితే నడిచినాయి. ముందుగా వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకునే వీడియో చేస్తున్నా. నా సెల్ లేకపోయినా వేరే వాళ్ళ మొబైల్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నాదైతే దొరకలేదు, అది బాగా గుర్తించండి. ఈ కాస్త ఎడిటింగ్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, నేనైతే దానికి చింతిస్తున్నా. కాస్త అక్షరాలు కూడా తేడా ఉండొచ్చు. ఈరోజు బ్యాడీ మార్కెట్లో టాపెస్ట్ నడిచింది 50 నుంచి స్టార్ట్ అయినాయండి. 70-74 వేల వరకు నడిచింది మార్కెట్. ఇవి వచ్చేసి ఈ క్వాలిటీ అని చెప్పేయలేదండి, మంచి క్వాలిటీ నీళ్లు కట్టినట్టు వచ్చినా కూడా 50-60 వేలు కూడా నడిచినాయి. ఈరోజు మార్కెట్లో 60 వేల బస్తాలే ఉండేది. అంటే పోయినసారి 2 లక్షలు, అంతకుముందు ఏడాది 3 లక్షలు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు 50-60 వేలు వస్తున్నాయి. కాబట్టి అంటే మనం చూసుకోవచ్చు, పాల పర్సెంట్ అంటే 25% ఇప్పుడు స్టాక్స్ వస్తున్నాయి. 75% తగ్గింది కాబట్టి ఈ రేట్స్ అనమాట. అలాగే 2043 మంచి క్వాలిటీలు అండి. 35, 36, 37 వేల వరకు నడిచినాయి. సర్పన్ మంచి రేటులు 42, 43 రీచ్ అయినాయి. మంచి క్వాలిటీలు. కడ్డీ కానీ నీళ్లు కట్టినట్టు ఉంటే 40 నుంచి 60 వేల వరకు నడిచినాయి. నీళ్లు కట్టినట్టు ప్రజెంటు టాపెస్ట్ అంటే మంచి క్వాలిటీ ఉంటే, కొంచెం బిలో క్వాలిటీ ఉంటే గన 35 నుంచి స్టార్ట్ అండి. 40-48 వేలు అట్లా నడిచినాయి అన్నమాట. డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు 34 వేల నుంచి స్టార్ట్ అయ్యి 38, 40, 45, 46, 49, 50, 54 నడిచింది. 2043 కూడా మనకు మంచి క్వాలిటీలు ఉంటే 20 వేల నుంచి స్టార్ట్ అయ్యి 35 వేల వరకు నడిచినాయి చెప్పుకున్నాము. సర్పన్ మంజీరులు కూడా 24 వేల నుంచి స్టార్ట్ అయ్యి 40 వేల వరకు వచ్చినాయి. దీంట్లో మీడియాలు వచ్చేసి 20 నుంచి 30 వేల వరకు నడిచినాయి. 5531లు ఈరోజు 25 వేలు టాప్లు అయినాయండి. ప్రతి ఒక్క క్వాలిటీ 341 కూడా 20 వేలు టచ్ అయింది ఈరోజు. నంబర్ 5 కూడా మనం చూసుకున్నట్లయితే 22 వేలు టాప్ అయిందండి. మంచి మార్కెట్ ఉంది. అలాగే 355 కూడా 14-15 వేలు నడుస్తుంది మార్కెట్. బిలో క్వాలిటీ ఉంటే గిన 14-15 వేలు నడుస్తున్నాయి. లేకుంటే మంచి క్వాలిటీ తీసుకొస్తే మంచి రేట్స్ ఇప్పుడు 20-22 వేలు, 25 వేలు నడుస్తుంది మార్కెట్. అలాగే కొన్ని క్వాలిటీలు ఒకటే 14-15 వేలు నడిచినాయి. అంటే గత 2 రోజుల నుంచి చేంజెస్. ఎందుకంటే గుంటూరు మార్కెట్ పెరిగింది, వరంగల్, ఖమ్మం ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్క మార్కెట్లోనే రైజింగ్ మూమెంటే కనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్స్ లేకపోవడం, గత ఏడాది 3 ఏళ్ళ నుంచి సరుకులు అమ్ముడుపోయినాయి. ఈసారి కూడా ఇంకా రాదేమో అని చాలామంది అమ్ముకోవడం వల్ల అయిన తర్వాత ఈసారి తక్కువగా వేశారు. వేసిన పంటకే గిట్టుబాటు ధర స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఏసీలలో కూడా సుమారుగా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏసీలలో కూడా ఏసీ కడ్డీ డబ్బీ కూడా ఈరోజు 45, 46, 48 వేల వరకు నడిచినాయి మంచి క్వాలిటీలో, డబ్బీ కానీ కడ్డీ కానీ. అలాగే సీడ్స్లో త్రిమూర్తి 4 14-15 వేలు నడిచింది. 1008 14-15 వేలు నడిచినాయి. 5531 సెకండ్స్ కానీ 14-15 వేలు నడిచినాయి. ఆర్మూరు 16 వేలు మంచి క్వాలిటీలు తీసుకొస్తే 20 వేల వరకు నడుస్తుంది అనమాట మార్కెట్. తేజాలు కూడా 16-18 నడిచింది. గుంటూరు వచ్చేసి 18-19 వేలు నడిచింది అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే 6 నుంచి 10 వేల వరకు నడిచినాయి సీడ్ తాలు. అలాగే మంచి క్వాలిటీ ఉన్న డబ్బీ కడ్డీలు అయితే 10 నుంచి 22-23 వేల వరకు నడిచినాయి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 15-16 అట్లా వేసినారనమాట. మిగతా క్వాలిటీలన్నీ మంచి రైజింగ్ మూమెంట్లోకి వచ్చింది. ఈరోజు సీడ్స్ కూడా మనకు 20 వేలు అయితే రీచ్ అయినాయి. చాలా ఏరియాలలో తీసుకొని వచ్చినారు సరుకులు. ఒక 10-20 వేలు బస్తాలు ఇవే ఉంటాయేమో, సీడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అయినా 5531 కూడా 20-25 వేలు అంటే దానికి డబల్ రేట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, డబ్బీ కానీ 40 వేలు అమ్ముతున్నవి 20 వేలు పెరిగినట్లే. అంటే 50, 55, 60 ఇట్లా టచ్ అయినాయి. మంచి రేట్సే ఈ సంవత్సరం. ఈ ఏడాది రేట్స్ రావడం వల్ల అప్పుడే గుత్తలకు బారిపోతున్నారు 50-60 వేలకి. రైతులు బాగా గమనించండి.
ఇదే అదను. అంటే చాలామంది ఇంకా టైము పాడు అనేది ఉండదు. ఇప్పుడు మార్చిలో కూడా నాటినారు మిరప. అట్లా అయిపోయింది పరిస్థితి. ఏమనుకోద్దండి. ఎందుకంటే ఆశ అనేది చాలా గొప్పది. దానికి మించి ఇంకా రైతులు ఏం చేస్తారనేది ఇంకా మనం ముందుకు చూడాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడున్న వరకైతే రైతులైతే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా ఈ ఏడాది మనకు 1,00,000 హెక్టార్లు సాగు అనేది ఈ సంవత్సరం అంటే మనకు ఏప్రిల్ దాటిన తర్వాత ఎంత సాగు అవుతా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ రేట్స్ భయంకరంగా పెరిగితే చాలా రైతుకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఒకసారి ఒక మ్యాక్సిమం రేట్ ఉన్నట్లయితే రైతులు కూడా ఇబ్బంది పడరు. అంటే ఒక సంవత్సరం పంట వచ్చిందిలే మంచి ధరకు అమ్ముకుని బాగున్నారనుకునేపాటికి మళ్ళీ ఒక 2 ఎకరాలు వేసిన రైతు 10 ఎకరాలు 8 ఎకరాలు ఇట్లా వెళ్తారు కూడా. జరిగేదే. అంటే ఏ దానికి గిట్టుబాటు ధర ఉంటే దాన్ని వేయడం రైతు చాలా దీనికే వెళ్తాడనమాట. ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.